10 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. రిక్టార్ స్కేల్ పై 5.3గా నమోదైంది. అయితే దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వరంగల్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రెజెంట్ అసలు శ్రీనివాస్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు చూస్తే కంప్లీట్ గా కూడా 5.3గా నమోదైనట్టుగా తెలుస్తోంది రిక్టార్ స్కేల్ పై. అసలు ప్రజలు ఏమంటున్నారు వేణు? ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? మళ్ళీ ఇది భూమి కంపించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికి ఈ భూ ప్రకంపనల ఎఫెక్ట్ మన ఇండియా వరకు ఎట్లా ఉందనే దానిపైన ప్రస్తుతం సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు. అయితే భూకంప ప్రవాహం వేగం ఏ విధంగా వెళ్ళినా తరంగాలు ఇంత ఎఫెక్ట్ ఎందుకు చూసిన దానిపైన ప్రధానంగా ఇప్పుడు సైంటిస్ట్ కలకొనుకలై ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మధ్యప్రదేశ్ మినహాయిస్తూ మిగతా అన్ని రాష్ట్రాల నుంచి మనకు ఈ భూ ప్రకంపనలో రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా కర్ణాటకకు సంబంధించినటువంటి గోకర్ణాయి వద్ద 4.6, అదేవిధంగా తమిళనాడులోని ధర్మపురి వద్ద 3.4, ఏపీలో ఇంతవరకు అయితే భూ ప్రకంపనలో సంబంధించి అయితే ఎటువంటి రిపోర్ట్ అయితే రాదు. తెలంగాణలో చూసుకుంటే మేడారం వద్ద 5.3, దాంతోపాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ వరకు ఎఫెక్ట్ కనిపించింది. ఆ తర్వాత నార్త్ ఇండియా దాటిన తర్వాత ఉత్తరాఖండ్ దాటిన తర్వాత కూడా కొంత ఎఫెక్ట్ ఎక్కువ కనిపించింది. నేపాల్లోను అదేవిధంగా సిక్కింలోను కూడా కొంత తీవ్రత 5.5 దాటి మ్యాగ్నిట్యూడ్ అయితే నమోదైంది. ఇంకా ఈ తరంగాల ప్రవాహం ఏ విధంగా ఉంది, ఆ ఎఫెక్ట్ ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఎందుకు మారుతుందంటే ప్రస్తుతం సైంటిస్టులు అయితే దీనిపై ఆరా చూస్తున్నారు. అయితే ఈ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ ప్రాంతం లోపల దాదాపు ఇక్కడికి 1900 కిలోమీటర్ల పైగా ఉంటుంది. అక్కడ భూకంప కేంద్రాన్ని ఆ ప్రాంతం లోపల గుర్తించారు. అక్కడి నుంచి ఈ తీవ్రత, తరంగాల తీవ్రత తగ్గుకుంటూ వస్తుంది. కానీ తగ్గుకుంటూ వచ్చినా కూడా ప్రధానంగా ములుగు జిల్లాల లోపల ఈ ఎఫెక్ట్ అయితే ఎక్కువ కనిపించింది. మొత్తం ఓవరాల్ ఎంటైర్ ఇండియా మొత్తంగా చూసుకుంటేనే అతి ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ 5.3 వచ్చింది. ప్రధానంగా ములుగు జిల్లాలోని మేడారం వద్దే వచ్చింది. సో అంటే ఈ స్థాయి తీవ్రత ఇక్కడ భారీగా ఉండడానికి కారణం ఏంటి, అక్కడ భూమి లోపల పొరల లోపల విపరీతమైనటువంటి ఆకృతి ఉండడంతోనే కారణం అని కూడా భావిస్తున్నారు. అంటే భూ పొరల రాపిడి కారణంగా ఈ తరంగాల ప్రవాహం కూడా కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. సరే అక్కడ మేడారం పరిసర ప్రాంతాల లోపల ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఈ యొక్క వాటి యొక్క ఆకృతి విపరీతమైనటువంటి షేప్ లో ఉండడంతో ఆ తరంగాల ఒక్కసారిగా అక్కడ స్థిరీకరించబడి ఎఫెక్ట్ ఎక్కువ కనిపించిందని కూడా చెప్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఇండియన్ సిస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే ఎఫెక్ట్ అంటే ప్రతి చోట కూడా 7:25 నిమిషాల నుండి 7:28 నిమిషాల వరకు కూడా భూమి కంపించిన ఎఫెక్ట్ అందరికి కనిపించింది. తమిళనాడు కనిపించాయి, కింద పడిపోతున్న ఎఫెక్ట్ కనిపించినందుకు కూడా అందరూ భావిస్తూ బయటకు వచ్చారు. అంటే ఒక్క దగ్గరే ఇది జరిగిందా, ఏదైనా పాంపేలిన శబ్దమా లేకుంటే డీజే ఊఫర్ సౌండ్ లాంటిది ఏమన్నా కనుక్కున్నారు. కానీ ప్రతి చోట కూడా ఇదే కనిపించడంతో మొత్తంగా భూకంప ఎఫెక్ట్ జరిగిందని ప్రస్తుతము స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ ఎఫెక్ట్ ప్రధానంగా తెలంగాణలో రావడం 5.3 రావడం ఇది మొదటిసారి. అంటే ఈ స్థాయి ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందనేది కూడా ప్రధానంగా చూడాల్సి ఉంది. దానిపైన సైంటిస్ట్ సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా దానికి సంబంధించి యుద్ధప్రాతిపదికన దీన్ని విశ్లేషిస్తున్నారు. ఈ తరంగాల ప్రవాహం ఎట్లా వచ్చింది, భూకంప కేంద్రం నుంచి ఈ స్థాయి ఎఫెక్ట్ వరకు రావడానికి కారణం కూడా వాళ్ళంతా విశ్లేషణ అయితే కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల నుంచి కూడా ఈ ఎఫెక్ట్ కి సంబంధించి వాళ్ళు విశ్లేషణ కొనసాగుతుంది. ఇక మాల్దీవ్స్ ప్రాంతం లోపల ఈ ప్రధానంగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని భావించిన మాల్దీవ్స్ లో కూడా ఎఫెక్ట్ కనిపించలేదు. కానీ ఇండియాకి వచ్చిన తర్వాతనే ఎఫెక్ట్ కూడా ఎక్కువైంది. సో దీని లోపల ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి 9-10 నిమిషాల వరకు ఇండియన్ ఎక్స్పెన్సివ్ డిపార్ట్మెంట్ కి వచ్చినటువంటి నివేదనల ప్రకారం ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించలేదు, ఆస్తి నష్టం అయితే సంభవించలేదు. కానీ ఈ యొక్క ఎఫెక్ట్ మళ్ళీ తిరిగి వస్తుందా అనేది ప్రధానంగా దానిపై అధికారులు అయితే ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు అక్టోబర్ లో ఇట్లాంటి ఎఫెక్ట్ వచ్చింది. అదే ఇండియన్ బ్రిటిష్ ఓషన్ హిందూ మహాసముద్రం లోపల కేంద్రీకృతమైనటువంటి ప్రకంపనలు మొదలయ్యాయి. సో అప్పుడు మాత్రం ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం రావడం అనేది కొంత ఆందోళన కలిగించే అంశము. అదేవిధంగా సునామీల ఎఫెక్ట్ ఏదైనా ఉందా హిందూ మహాసముద్రంలో అనేది కూడా ప్రస్తుతము సైంటిస్ట్ అయితే దానిపై అయితే విచారణ కొనసాగిస్తారు. సో దానికి సంబంధించి ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్కడ ఎంత నమోదైంది, ఎందుకు ఈ మ్యాగ్నిట్యూడ్ తెలంగాణకు వచ్చిన తర్వాత ఎక్కువ నమోదైంది అనేది కూడా ప్రధానంగా విశ్లేషణ జరుగుతుంది. ఎందుకంటే ములుగు సంబంధించి ఆ భూపాలపల్లి ఆనుకుని సరిహద్దు జిల్లాకు ఆ భూపాలపల్లి లోపల ఈ యొక్క బొగ్గు గన్లు ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ గన్లు ఉన్నాయి. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అంతా కూడా ఓపెన్ కాస్ట్ ఉన్నటువంటి ఏరియా. సో ఆ వైపుగా కనుక భూకంప తరంగాలు ప్రవహించుంటే ప్రధానంగా ఓపెన్ కాస్ట్ పాటు కూడా అండర్ గ్రౌండ్ ఉన్నటువంటి ఈ బొగ్గు గన్లన్నీ కూడా పూర్తిగా కొలాప్స్ అయ్యాయి. అంటే 5.3 అంటే కూడా అది మామూలు ఎఫెక్ట్ కాదు, దానికి ఆస్తికి సంబంధించిన అవకాశం ఉండేది. సో అది
అటువైపు ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండేది, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేది అని కూడా కొంత భయాందోళన కలిగించే అంశం. సో మొత్తానికి ఈ భూకంపానికి సంబంధించి అఫీషియల్ పక్కన అయితే రావాల్సింది, ఎందుకంటే ఇది ఒక నార్త్ ఇండియా మొత్తంగా ఎఫెక్ట్ చూపించింది. అది ఉత్తర ఇండియా భారతదేశం వైపు కూడా ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. అదేవిధంగా భూకంప కేంద్రం నుంచి మరొకసారి తరంగాలు వెలువడుతున్నాయా, దీనికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలనేది కూడా ప్రస్తుతం సిస్మాలజీ డిపార్ట్మెంట్ దానికి విశ్లేషణ, ఆ తరంగాలకు సంబంధించిన విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి కీలక అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. చూడాలి సత్తా దీనికి సంబంధించి ఏం ప్రకటించబోతున్నారు, అసలు ప్రధానంగా భూకంపం రావడానికి కారణం ఏంది, ఆ భూకంప కేంద్రం నుంచి ఇంతవరకు ఎఫెక్ట్ ఉన్న కారణం ఏంటో మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. సత్తా అయితే వేణు, గతంలో 3 నెలల క్రితం ఇటు ములుగు జిల్లాలోని టార్నడో కూడా వచ్చింది, మళ్ళీ భూమి కంపించడం కూడా అక్కడే ఎక్కువగా కనిపించింది. అయితే వీటి కూడా ఏమైనా సంబంధం ఉందనుకోవచ్చా, మళ్ళీ సేమ్ ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? 100%. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు అసలు ఆ టోర్నడో ఎఫెక్ట్, అదే విధంగా భారీ స్థాయిలో అడవి మొత్తంగా తుడిచిపెట్టుకుపోయేటువంటి ఎఫెక్ట్ కనిపించింది. సో ఆ ప్రభావం ఎందుకు వచ్చిందనేది కూడా ఇప్పటి వరకు సైంటిస్టులు కనుగొనే పనిలోనే ఉన్నారు. ఆ స్థాయి విధ్వంసం ప్రపంచంలోనే బహుశా ఎక్కడ జరగలేదు. సో అట్లాంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ సంబంధించినటువంటి నేచురల్ డిజాస్టర్ టీమ్స్, అదేవిధంగా కన్జర్వేటివ్స్ ఆఫ్ ఫారెస్ట్ సంబంధించిన అధికారుల బృందము ఢిల్లీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని పంపించారు. దానిపై ఇంకా స్టడీ జరుగుతుంది. ప్రధాన కారణం ఏందనేది కూడా ఇంకా బయటికి తెలియరాలేదు. అంటే విపరీతమైనటువంటి అక్కడ ప్రకృతి వైపరీత్యం అనేది దాన్ని చెప్తున్నారు, కానీ దానికి ప్రధాన కారణాలు కూడా ఇంకా స్టడీ చేస్తున్నారు. సో అదొక ఆ విషయమే ఇంకా సందేహాలు కలిగిస్తున్న నేపథ్యం లోపల అదే ప్రాంతం లోపల ఎగ్జాక్ట్ ఎటు చూసినా 20 కిలోమీటర్ల వ్యాపించినటువంటి అదే ప్రాంతం లోపల మరోసారి భూకంపం రావడం, ఆ భూకంప తీవ్రత 5.2 ఓవరాల్ ఈ దేశం మొత్తం మీద భూకంపం నమోదైనప్పుడు కూడా మేడారం ప్రాంతం లోపల భారీ స్థాయి లోపల 5.3 మ్యాగ్నిట్యూడ్తో రావడం అనేది కూడా అక్కడ భూమి లోపల కొంత విపరీతమైనటువంటి మార్పులు ఉన్నాయనేటువంటి ప్రస్తుతం ఈ యొక్క భూకంప తీవ్రత భారీగా నమోదవడంతో మనకైతే తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అంటే ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రంగా ములుగు ఉందనేది ప్రస్తుతం స్పష్టమవుతుంది. కానీ దీన్ని అధికారికంగా సైంటిస్ట్ నిరూపించాల్సింది. ప్రస్తుతం మనకు 8-15 నిమిషాలకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది సార్. ప్రధానంగా ఇండియాకు సంబంధించి ఓన్లీ ఇండియాతో పాటు సింగపూర్ ప్రాంతము, థాయిలాండ్, మయన్మార్, భూటాన్, నేపాల్, అదే విధంగా కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో ఈ దేశాలన్నింటిలో కూడా ఈ ట్రెమర్స్ మనకు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. కానీ లో స్థాయి 3.1 నుంచి 3.6 వరకు లో ఇంటెన్సిటీ ఉన్నటువంటి మ్యాగ్నిట్యూడ్ తోని అక్కడ ప్రకంపన వచ్చేంత. అంటే ఓవరాల్ గా ఇదంతా కూడా నార్త్ వైపుగా పయనించింది, నార్త్ అక్షాంశాల వైపుగా పయనించి ఈ భూకంపం తరంగాలు ప్రవహించడం తెలుస్తుంది. ఇక దీనికి సౌత్ ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా, మడగాస్కర్ వైపు అయితే ఎటువంటి ఎఫెక్ట్ లేదని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ దృష్టిని కూడా సారించడం జరిగింది. ఎందుకంటే భారతదేశం మొత్తంగా కూడా ట్రెమర్స్ రావడం అనేది కూడా ఒక కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సంస్థలు కూడా దీనికి రీసెర్చ్ అయితే చేస్తున్నాయి. దీనికి సంబంధించి కారణాలు ఏంటని కూడా వెల్లడించాల్సింది. ప్రధానంగా ఓవైపు ఈ ప్రకంపనలు దేశమంతా వచ్చిన విషయం పక్కన పెడితే ప్రధానంగా మేడారం ప్రాంతం, ములుగు జిల్లాలో ఈ యొక్క ఎఫెక్ట్ భారీగా ఉండడం ఏందని కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉందంటే అది భూకంప కేంద్రమై ఉంటుంది. సో ఆ కేంద్రం మనకు దాదాపు 2000 కిలోమీటర్ల బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీలో వచ్చింది. సో అక్కడ వచ్చినటువంటి భూకంప కేంద్రాలు మొదలైన తరంగాలు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఎఫెక్ట్ పెరిగింది అనేది ప్రధానంగా చూడాలి. ములుగు నిజంగా ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రంగా మారబోతుందా, రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతుందా అనేది కూడా తెలియాలి. ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి ఐలాపూర్ సెంటర్ గా ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి సెంటర్ నుంచి దాదాపు 16 కిలోమీటర్లు ఇటు ఐలాపూర్, ఓవైపు స్తంభంపల్లి, కుండ్రేడు, సింగారం ఈ 4 గ్రామాల మధ్యలో అంటే ఆ 4 గ్రామాల శివార్ లోపల ఈ భూకంపం తీవ్రత ఎక్కువ ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఐడెంటిఫికేషన్ జరిగింది. కాబట్టి ప్రధానంగా ములుగు మీద సైంటిస్ట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, గతంలో ప్రకృతి వైపరీత్యం దాదాపు మనం 3 నెలల కింద చూసాం. అసలు దానికి కారణం తెలియకముందు ప్రస్తుతం ఈ భూకంపము ఈ స్థాయి రావడం దానిపై కూడా ప్రధానంగా సైంటిస్టులు అయితే దీన్ని వెరిఫై చేయాల్సింది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి సైంటిస్టులు అయితే ఒక నివేదికను కూడా రూపొందించి అసలు ఏం జరగబోతుందనేది కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి విపత్తుల గురించి కూడా ముందే పసిగట్టే అవసరం అయితే ఉంది. చూడాలి. మొత్తంగా దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే కీలక ప్రకటన అయితే వస్తుంది. సో అంటే మరోసారి భూకంప తీవ్రతకు మనం లోన్ అవుతామా లేదా, ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి అయితే ఉంది. ఇక మేడారం సంబంధించి భూకంప తీవ్రతను మాత్రమే ప్రస్తుతం మనకు చెప్తున్నారు, కానీ అక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగిందా, అడవికి ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనేది కూడా కొంత ఇంకా తేలాల్సి ఉంది. సో ఇంకా నివేదిక కూడా వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఓవరాల్ ఇండియా మీద ఈ భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది, ఎక్కడైనా నష్టం జరిగిందా అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.